పరిశుద్ధ నీ వాక్యంలోకి వెళ్తున్నాక ప్రభా, ప్రతి హృదయం ఈరోజు నీ వాక్కుతో నింపబడను గాక. నీ వాక్యము దేవా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరే విధంగా మంచి భూమిలో దేవా విత్తనములు నాటుకును గాక. విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు 37వ అధ్యాయం 16వ की पुस्तक 37वां अध्याय 4वां वचन। నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటివారగు ఇజ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇజ్రాయేలు వారందరిదనియు వ్రాయుము. అప్పుడది ఏకమైన తునక యగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒక్కటే తునుక అగును. చాలండి, హల్లెలూయా. మరి పోయిన వారం చూసి ఉన్నాము, पिछले हफ्ते हमने देखा है మరి దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు. खुदा ने एक दर्शन दिया है ఏంటంట, ఎండిన ఎముకలు కూడా దేవుడు జీవింపజేస్తాడంట. कि सूखी हड्डियों में भी प्रभु जीवन दे सकता ఏ है। నమ్మకము లేని చోట కూడా దేవుడు కార్యము చేస్తాడంట. जहाँ पर कोई भरोसा विश्वास वहाँ पर प्रभु कार्य करता है। అది ఒక ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. भविष्यवाणी के द्वारा प्रभु ने यह बात किया है। మరి అదే మనం ఇంకొకటి చూస్తున్నాం, ఏంటంట, उसी अध्याय में एक और बात देखी, वह क्या है? దేవుడు మాట్లాడుతున్నాడు, खुदा यह कहता है మరి 2 కర్రలు తీసుకో, 2 लकड़ियों को तुम लो, ఒక కర్ర మీద एक लकड़ी पर ఏమని రాయమంటున్నాడు, क्या लिखने को कहते हैं? మళ్ళీ చదవండి. एक बार फिर से पढ़िएगा। నీవు ఆ కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు ఒక కర్ర మీద యూదా అనియు వారి తోటివారగు ఇజ్రాయేలీయులదనియు పేర్లు రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇజ్రాయేలు వారందరిదనియు వ్రాయుము. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి ఏమని రాయమంటున్నాడంట, क्या लिखने को कहते हैं? ఒక దాని మీద యూదా అనియు ఇంకో దాని మీద ఎఫ్రాయిము అనియు రాయుము. एक लकड़ी पर जो यहूदा के को, दूसरे पर एफ्राइम के को लिखने को कहते हैं। 2 కర్రలు, 2 लकड़ियां, 2 పేర్లు. కానీ ముందు ఒకటిగా ఉండే, लेकिन पहले जो एक था, కానీ ఈ ఒక 2 మళ్ళీ విభజింపబడ్డాయంట. फिर ये 2 जो है 2 अलग बट गए हैं। ఒకే దేశము విడిపింపబడింది. एक ही देश है वो अलग हुआ है, వీరందరూ కలిసి జీవించే వారు కానీ విడగొట్టబడిన వారు. लेकिन जो ये मिलकर जीने वाले वे अलग किए गए। వాళ్ళు వేరుగా వీళ్ళు వేరుగా అయిపోయారు. वे अलग और ये अलग हुए हैं। ఎప్పుడైతే పాపమునకు చోటిచ్చారో, जब वे पाप को अपने में जगह అప్పుడు दिए हैं, శత్రువుకి అప్పగింపబడ్డారు. जब शत्रु के हवाले वे किए गए, ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చారో, जब उन्होंने शैतान को जगह दी, అప్పుడు వేరు చేయబడ్డారంట. तब वे अलग किए गए। కాబట్టి యూదా అని రాసి, यहूदा के कल लिखकर, మరి ఆ యూదా वह यहूदा ఒక సదరన్ కింగ్డమ్, वो एक जो है दक्षिणी जो राज्य है, దక్షిణం యొక్క రాజ్యంగా మారిందంట. जो है दक्षिण के एक राज्य के तौर మరి पर बना ఏదైతే है। ఎఫ్రాయిం जो एफ्राइम है, అది ఉత్తర వైపు ఒక కింగ్డమ్ గా మారిందంట. वह उत्तर की ओर एक राज्य के तौर पर बना है। అదొక రాజ్యము, ఇది ఒక రాజ్యం. वह एक राज्य और यह एक राज्य। కాబట్టి ఆ సదరన్ కింగ్డమ్ ఏంటంట, वो दक्षिण राज्य क्या है? మరి యూదా ఒక దేశంగా మారిందంట. वो यहूदा के देश के तौर पर बदला है, ఒక రాజ్యంగా మారిందంట. एक राज्य के तौर पर 2 बदला है। రాజ్యాలుగా విడగొట్టబడ్డారు. 2 राज्यों के तौर पे वे अलग किए गए। మరి ఇది కేవలం ఒక దర్శనమే కదా. ये तो सिर्फ एक दर्शन ही మరి है ఒకే ना। రాజ్యంగా ఉన్నవారు 2 రాజ్యాలుగా విడిపింపబడ్డారు. जो वे एक ही राज्य के तौर पर थे, लेकिन 2 राज्यों के तौर पे वे बट गए हैं। మరి ఇది చదివినప్పుడు మన ఆలోచన ఏంటి, इसे पढ़ने पर हमारी सोच क्या మరి कहकर- దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, खुदा क्या कहकर बात करता है? మరి ఎందుకని విడగొట్టబడ్డారు. ये किस लिए अलग किए गए? ఈ రోజు కూడా ఎన్నో కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి. आज के वक्त में बहुत से परिवारों में ऐसी परिस्थिति है, ఒకరు ఒక వైపు, ఇంకొకరు ఇంకొక వైపు. एक और दूसरे दूसरी ओर। ఎంతో మంది ప్రయాసపడి ప్రార్థిస్తున్నారు, దేవా తిరిగి ఒక్కటవ్వాలి. बहुत से लोग कितनी मेहनत करके प्रार्थना करके प्रभु के फिर से एक होवे మరి ఎందుకని అట్లా విడగొట్టబడ్డారు, किस लिए वे इस तरह से अलग किए गए మరి हैं? ఎందుకని ఇంకా కలిసి లేరు, क्यों अभी भी वो मिलकर नहीं है? లేదా ఈ రోజు దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, चाहे आज के दिन में जो देश हो या राज्य व राष्ट्र हो, ఎక్కడైనా సరే, जहाँ कर भी देखो, ఉద్యోగాల్లో అయినా సరే, चाहे नौकरी पर भी हो, చాలా మంచిగా ఉన్నవారు ఒక పరిస్థితి వచ్చేసరికి अच्छे से रहने वाले लोग एक परिस्थिति के आने के कारण, ఇక్కడ కూడా అదే జరిగిందంట. 2 రాజ్యాలుగా यहाँ पर भी वही हुआ है कि 2 राज्यों के तौर पर దూరం అయిపోయారంట. वे दूर हो गए। మరి ఎందుకని ఆ విధంగా జరిగిందంటే इस तरह से किस लिए हुआ है माने చూద్దాము. देखेंगे हम। దానికన్నా ముందు కింద కొన్ని వచనాలు చూద్దాము. उससे पहले 18వ थोड़े వచనం. वचनों को हम देखेंगे। ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనుము,
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇజ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునుకను యూదా వారి తునుకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునుకగా చేసేదను. వారికిలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇజ్రాయేలు చెదిరిపోయిరో ఆయా జనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగా 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇజ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించేదను. చాలండి. హల్లెలూయా. మరి ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంట? खुदा बात करता है, మరి 2 కర్రలు 2 పేరులు जय दोहलक ने 2 नाम है उस पे, 2 రాజ్యాలుగా మారాయి. 2 राज्य के तौर पे वे बदले మరి हैं। దేవుడు మరి మనుషులు అడిగినప్పుడు, जब मनुष्यों ने पूछा మరి ఇది ఏమి తాత్పర్యం ఏంటి అని అడిగినప్పుడు, तात्पर्य क्या है कि जब पूछा ఇలాగూ సెలవిమ్ము అని దేవుడు చెప్తున్నాడంట. खुदा कहता है कि उन लोगों से यह कहकर कहो, ఏంటంట? क्या कहकर, ఒకసారి ఈ రాజ్యాలు ये राज्य जो एक बार अलग हुए हैं, నేను తిరిగి ఒకటిగా నా చేతిలో పట్టుకుంటానని దేవుడు చెప్తున్నాడంట. मैं उन्हें फिर से एक करके मेरे हाथों में पकड़ के रखूंगा. ఏ రాజ్యాలైతే విడిపోయాయో, जो राज्य अलग हुए हैं, మరి దేనిని బట్టి అయితే విడిపోయాయో, जिस कारण वे अलग हुए हैं, మరి దేవుడు ప్రవచనాత్మకంగా ఒక దర్శనం ఇచ్చి చెప్తున్నాడు. विश्वासनी द्वारा जो प्रभु जो ఒక దినం వస్తుంది, कि वो ఈ విడిపోయిన వారిని నేను తిరిగి ఒకటి చేసి, जो ये अलग हो गए उनको मैं फिर से एक करके ఒకటే రాజు కింద ఉంచుతానన్నాడంట. एक ही राजा के नीचे रखूंगा कि कहा. ఆ రాజు ఎవరు? वो राजा कौन है? ఆ రాజు ఎవరు? राजा कौन है? యేసుక్రీస్తు. यीशु मसीह है. నా చేతిలో నేను పట్టుకుంటానన్నాడంట. मैं अपने हाथों में उन्हें पकड़ा रहूंगा कहा. మరి ఈ రోజు నువ్వు బాధపడుతుండొచ్చు, आज के दिन आप दुखी हो रहे होंगे, కుటుంబం ఒకటిగా లేదని బాధపడుతుండొచ్చు, परिवार एक नहीं हुआ है कि दुखी हो లేదా रहे होंगे, ఎక్కడైనా ఏదైనా విడిపోయిందని यहाँ బాధపడుతుండొచ్చు, कहीं कुछ जो है अलग हो गया कि आप ఆయన दुखी हो వారు रहे దూరం होंगे, అయిపోయారని हमारे బాధపడుతుండొచ్చు, अपने दूर हुए कि आप दुखी हो रहे होंगे, కుటుంబము తిరిగి మునుపటి లాగలేదని బాధపడుతుండొచ్చు, परिवार फिर से पहले की तरह नहीं है कि दुखी हो रहे होंगे, పరిస్థితులు ముందుగా లేవని బాధపడుతుండొచ్చు. परिस्थितियां पहले जैसी नहीं है कि आप दुखी हो रहे కానీ होंगे, దేవుడు అంటున్నాడు, लेकिन खुदा के నేను తిరిగి ఒకటి చేసి ఆయన చేతిలో పట్టుకుంటానని ఆయన మాటిస్తున్నాడు. वह फिर से एक करके वह अपने हाथों में पकड़ कर रखेंगे कि वो ये वादा करते हैं. మరి ఎందుకని वह किस लिए ఆ कहकर ఒక విభాగం వచ్చిందంటే, वो अलग हुए हैं माने మొదటి రాజులు 11వ అధ్యాయము 9వ వచనము. पहला राजाओं की पुस्तक उसका 11 अध्याय उसका 9 वचन पढ़ेंगे. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చేదను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. మరి ఏ కాలములో అయ్యిందట? किस जमाने में यह हुआ है? సొలొమోను యొక్క ఏలును ఆరంభించినప్పుడు, जब सुलेमान ने राज करना शुरू किया था. మరి సొలొమోను ఏ తప్పు చేశాడు? सुलेमान ने क्या गलती की है? సొలొమోను జ్ఞానవంతుడు, सुलेमान ज्ञानी है, మందిరము కట్టాడు. उन्होंने खुदा के मंदिर को बनाया కానీ है, ఒక సమయం వచ్చింది. लेकिन एक समय आया. ఏ సమయం వచ్చింది? कौन सा समय? ఏం చేశాడు సొలొమోనుకి? ఎంతమంది భార్యలు? जय सुलेमान ने क्या किया? उसकी कितनी पत्नियां हैं? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. अब घर जाकर पढ़िएगा. కాబట్టి మనకి చాలా మంది, जय सुलेमान की बहुत सी पत्नियां, అంతమంది उतनी सारी మరి पत्नियां ఎక్కడి నుండి పెళ్లి చేసుకున్నాడంట? विवाह करा है. దేవుడు ఎక్కడికైతే వెళ్ళి తెచ్చుకోవద్దన్నాడో खुदा ने जहां से जाकर लाने के लिए मना ఆ किया, అన్యుల స్త్రీలతో ఆయన వివాహము చేసుకున్నాడు. वह अन्य जाति की स्त्रियों से सुलेमान ने विवाह किया है. ఎంతమంది ఇటువంటి తప్పులు చేయరు?
ऐसे लोग हैं जो इस तरह की गलती नहीं करते దేవుడు होंगे। ఎక్కడైతే పొంతు లేదన్నాడో खुदा ने जहाँ कहा कि तुम्हारी उनसे बिल्कुल भी बराबरी नहीं है, చీకటికి వెలుగుకి సంబంధము లేదని చెప్పాడు अंधकार का उजाले से कोई संबंध नहीं है, कहकर कहा ఈ है। వెలుగు ఏమనుకుంటుంది ये उजाला क्या कहकर सोचता है, నేను వెళ్తే అక్కడ అంతా వెలుగైపోతుంది मेरे जाने से वहां पर पूरा उजाला हो जाएगा। ఆ చీకటిని వెలుగులోకి తీసుకుంటాను उस अंधकार को मैंने उजाले में ला लिया ఆ है, చీకటి కూడా వెలుగుగానే మారిపోతుంది वो अंधकार भी जो उजाले में बदल जाएगा। కానీ ఏం జరుగుతుంది लेकिन होता क्या है, ఈ వెలుగే చీకటిగా మారిపోతుంది ये उजाला ही अंधकार बन जाता है। కాబట్టి సొలొమోను చేసిన తప్పేంటి सुलेमान ने क्या गलती की है, ఆ అన్యుల స్త్రీలను వివాహం చేసుకొని वो अन्य जातियों की स्त्री से विवाह करके ఆ అన్యుల యొక్క దేవతలను ఆరాధించడం वो ప్రారంభించాడు अन्य जातियों की जो देवता है उनकी आराधना करना शुरू किया है। కాబట్టి इसलिए దేవుడు కోపగించాడంట खुदा ने जो अपना क्रोध दिखाया, ఆయన కూడా విననొల్లక फिर भी ना सुनने पर, దేవుని అనుసరించి నడవక ఉన్నందుకు खुदा के अनुसार ना चलने के कारण దేవుడు ఏమన్నాడంట खुदा ने क्या कहा, నీ చేతిలో ఉన్నది నేను తీసేసుకుంటాను तुम्हारे हाथों में जो है मैं उसे ले लूंगा, తీసివేస్తాను निकाल दूंगा उसको। కానీ నీ యొక్క తండ్రికి నేను మాట ఇచ్చాను కాబట్టి लेकिन तुम्हारे पिता से मैंने वादा किया है, इसलिए ఇచ్చినప్పుడు నీ చేత మందిరము కట్టిస్తానని దేవుడు మాట ఇచ్చాడు जब देखा तो उनके हाथों के द्वारा खुदा अपने मंदिर को बनवाएगा, क्योंकि जो वादा किया కాబట్టి है నీ సమయంలో తీసివేయను కానీ तुम्हारे समय में तो नहीं निकालूंगा, నీ लेकिन యొక్క కుమారుని సమయంలో నేను తీసివేస్తానన్నాడు तुम्हारे बेटे के वक्त में मैं उसे निकालूंगा, कहते हैं తీసివేస్తాను मैं निकाल दूर कर కాబట్టి दूंगा। ఏదైతే రాజ్యము जो राज्य సొలొమోను చేతిలో सुलेमान के हाथ में తర్వాత था, అతని కుమారుని చేతికి వచ్చినప్పుడు उसके बाद उसके बेटे के हाथ में आने पर దేవుడు खुदा ने అతని చేతిలో నుండి తీసివేసి उनके हाथों से उसे दूर करके, మరి చూద్దాం మొదటి రాజులు 12:14 हम देखेंगे पहला राजाओं की पुस्तक उसका 12 में, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేసేదను. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను కానీ నేను కొరడాలతో మిమ్మును శిక్షించెదను. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. చాలండి హల్లెలూయా మరి సొలొమోను యొక్క కుమారుడు ఎవరు सुलेमान का बेटा कौन है, రెహోబాం रहोबाम। మరి ఎప్పుడైతే సొలొమోను తర్వాత ఇతని చేతికి రాజ్యం వచ్చిందో सुलेमान के बाद जब राज्य आया, మరి సొలొమోను చేతిలో ఉన్నప్పుడే जब सुलेमान के हाथ में था तभी ఆ ఒక కఠినమైన ఆ టాక్సెస్ అవన్నీ అతను పెట్టాడు बहुत ही कठिन कर वगैरह उन्होंने लगाया था, మనుషుల మీద చాలా బరువు మోపాడు जो है लोगों पर जो बहुत ही बोझ डाल दिया था। కాబట్టి इसलिए మనుషులు వచ్చి కొత్త ఒక రాజు వచ్చాడు కదా जो है मनुष्य आकर जो मारे वाले राजा आया है ఈ యొక్క कहकर నూతనమైన రాజును అడుగుదాము राजा से जो है पूछेंगे, ఈ యొక్క రాజుని మనము వేడుకుందాము हम इस राजा से विनती ఈ करेंगे, యొక్క బరువుని తగ్గించమని వేడుకుందాము इस बोझ को कम करके हम उनसे विनती అని करेंगे। రెహోబాము దగ్గరకు వచ్చినప్పుడు रेहोबाम के बाद जब वो आए ఏమన్నాడంట तो उसने क्या कहा, నా తండ్రి పెడితే मेरे पिता ने थोड़ा रखा నేను तो, ఇంకా అధికముగా బరువు మోపుతాను लेकिन मैं और अधिक बोझ तुम पर डालूंगा। ఏం చేస్తాడంట क्या किया है, కొరడాలతో శిక్షించినట్టు जैसे चाबुक से जो सजा दी जाती है శిక్ష ఇస్తానన్నాడంట वैसी जो है मैं सजा दूंगा అంటే कहा। అంత యొక్క బరువుని माने उनके उस बोझ को అతను పెడతానన్నాడంట उतना वो बढ़ाकर रखेगा। కాబట్టి इसलिए 26వ వచనము 26वां वचन हम पढ़ेंगे, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రేహాబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహాబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యారోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి ఆగండి. ఇక్కడ 2 పేర్లు, यहाँ पर 2 नाम है, ఒకటి యరోబాము एक येरोबाम ఒకటి రెహోబాము. और दूसरा रेहोबाम। ఒకరు एक ఆ నార్త్ పైన ఏదైతే రాజ్యం ఉందో దానికి రాజు, उत्तर दिशा में जो राजा है उसका वो राजा है, మరి రెహోబాము और रेहोबाम ఈ కింద వైపు ఉన్న రాజ్యానికి वो दक्षिण दिशा की ओर जो राज्य है రాజు. उसका राजा।
ఒక రెండు రాజ్యాలు इन दो राज्य ఈ రెండు రాజ్యాలలో इन दो ఈ राज्यों యొక్క में టాక్సెస్ ఒక కలహాలు నడుస్తూనే ఉన్నాయి. ये कर जो है उन वसूली करने का जो इस प्रकार की लड़ाई हो रही थी. కానీ ప్రజలందరూ ఎక్కడికి వస్తున్నారు? लेकिन ये प्रजा कहाँ पर आ रही है? దేవుని యొక్క మందిరానికి వస్తారు. खुदा के मंदिर में वो आते हैं. ఎప్పుడు వాళ్ళు ఆ యెరూషలేముకు వచ్చి जब कभी वो यरूशलेम ఆ आकर ఒక ఏదైతే దేవుడు చెప్పి ఉన్నాడో పద్ధతులన్నీ जो रीति रिवाज तरीकों के बारे में खुदा ने उससे जो कहा है పాటించడానికి उसका पालन వాళ్ళ करने బలులు అర్పించడానికి वे बलि अर्पण करने ఏటేటా వారి ఇక్కడికే రావాలి. उनको जो यहीं पर ही आना होता है. కాబట్టి इसलिए ఏమి యోచించాడంట, क्या क्या वो सोचा है ఈ మనుషులు తిరిగి అక్కడికి వెళితే अगर ये लोग अगर वापस वहां जाते हैं మళ్ళీ దావీదు ఒక రాజ్యం కిందకి వస్తారు. तो ये दाऊद के राज्य के अंतर्गत ही आएंगे ना. కాబట్టి నా ప్రజలు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు इसलिए मेरी प्रजा वहां नहीं जानी चाहिए. అని ఆలోచించి ఏం చేశాడంట, क्या सोच कर वो क्या करते हैं? చదవండి. आगे पढ़िएगा. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. చాలండి, హల్లెలూయా. మరి యెరోబాము ఏమని ఆలోచించాడంట, यरोबाम क्या क्या वो सोचता ఈ है ప్రజలు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ये प्रजा वहां पर नहीं जानी ఈ चाहिए, ప్రజలు అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి ये प्रजा वहां पर नहीं जानी चाहिए. ఏమి సృష్టించాడంట, उन्होंने क्या क्या बनवाया है? రెండు दो ఏం సృష్టించాడు, మళ్ళీ చదవండి. 2 బంగారు దూడలు సృష్టించి, 2 सोने की बैलों को बनवाकर. చదవమని ఎందుకన్నాను, पढ़ने के लिए किस लिए कहा गया? ఎందుకంటే क्योंकि పోయిన వారం మనం చూసింది ఏంటి, पिछले हफ्ते हमने देखा क्या है, మన హృదయాన్ని దేవునికి ఎందుకు అప్పగించాలి, हमें हमारे हृदय को खुदा के किस लिए మరి हवाले करना है. మనుషులు ఎక్కడ తప్పిపోతున్నారంట, इंसान कहाँ पे भटक रहे వాళ్ళ हैं? హృదయాల్లో अपने हृदय में వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి, वे मूर्ति पूजन कर रहे हैं. इसलिए అంటే దేవుని కన్నా ఎక్కువగా ఏదో ఒక దానికి చోటిచ్చి माने खुदा से बढ़कर किसी न किसी बात को जगह देकर దానినే పూజిస్తూ తిరుగుతున్నారు కాబట్టి उसकी ही पूजा करते वो घूम रहे हैं. इसलिए దేవునికి దూరం అయ్యారు, वे खुदा से दूर हुए हैं. మృతుల వంటి ఒక పరిస్థితికి వచ్చారు. मृत्यु जैसी परिस्थिति तक वो पहुंच चुके हैं. కాబట్టి ఇక్కడ మనుషుల్ని వెళ్ళనివ్వకుండా ఏం చేసిందంట అపవాది, इसलिए मनुष्यों को वहां जाने से जो शैतान ने क्या कहकर रोका వాళ్ళ है, హృదయాలలో उनके दिलों में ఒక విగ్రహాన్ని ఇచ్చిందంట. एक मूर्ति को दे दिया है. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది फिर बाहर लेकर आया है. ఇదే, यही है మీరు వెళ్ళడానికే कि तुमको वहां ఇంకా पर అవసరము లేదు, जाने की जरूरत नहीं है. మీకు ఇదే, तुम्हारे लिए మీరు यही है. ఇక్కడే ఉండి ఇదే పాటిస్తూ ఇదే విధంగా మీరు జీవించొచ్చు. यही रहकर इसी बात का पालन करते हुए जो यही इसी तरीके से तुम जी सकते हो. కాబట్టి అది ఏమైందంట, तो वो क्या हुआ है? దేవుని దృష్టికి ఒక పాపముగా మారిందంట. वह खुदा की नजरों में एक पाप बन ఈ गया రోజు है. కూడా आज के दिन भी సంఘానికి రాకూడదంటే, जो कलीसिया को नहीं आना चाहिए, దేవునికి లోబడకూడదంటే माने खुदा का कहना ना मानना అపవాది ఏం చేస్తుంది, के लिए शैतान क्या करता है? నీకు तुमको- ఇంకొక ఆప్షన్ ఇస్తుంది. तुमको एक जो है ऑप्शन देता है. అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు, वहां तक क्यों जाते हो? నీకు డబ్బు ఉంది కదా, तुम्हारे पास पैसा है ना, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చేసాడు కదా, जो मांगते हो खुदा तुमको दे देता నీ है ना. హృదయములో నీ దేవుని కన్నా ఎక్కువగా ఏదో ఒకటి నిలబెట్టేస్తుంది. जो तुम्हारे दिल में खुदा से बढ़कर किसी न किसी चीज को जगह दे देता है वो. కాబట్టి ఈ మనుషుల రాయబారాలు ఆగిపోయాయి. जो इंसानों का जो आना जब वो रुक गया है, పాపం వల్ల వాళ్ళు అక్కడే, पाप के कारण वे वहीं पर ही हैं వీళ్ళు ఇక్కడే. और ये यहीं पर ఈ ही. రోజు కూడా ఎన్ని కుటుంబాలు ప్రార్థించట్లేదు, आज के दिन में कितने से परिवार है जो प्रार्थना नहीं कर रहे ఒక हैं, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. एक परिवार के तौर पर आराधना नहीं कर पा रहे हैं. ఎందుకంటే ఏదో ఒక చోట ఒక అపవాది, कहीं ना कहीं किसी न किसी जगह एक शैतान. ఎందుకని, क्यों कहकर? ఎందుకు क्यों? విడదీయాలంటే ఏం కావాలి, जो अलग करने के लिए क्या चाहिए? దేవుని కన్నా ప్రాముఖ్యమైనది ఏదో ఒకటి ఉండాలి. खुदा से भी बढ़कर जो है अहमियत कुछ और बात के लिए रहनी चाहिए उनको. కాబట్టి ఈ రోజు నీకు ఏది ముఖ్యమైనది, आज के दिन तुम्हारे लिए क्या सबसे ज्यादा जरूरी है? నీకు దేవుడు ముఖ్యమా, क्या तुम्हारे लिए खुदा जरूरी లేదా है, దేవుని కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందా? या खुदा से भी बढ़कर कुछ है तुम्हारे लिए? ఈ రోజు సంఘానికి దూరమైన వారు ఉండొచ్చు, आज के दिन कलीसिया से दूर हुए हुए लोग होंगे, దేవునికి దూరమైన వారు ఉండొచ్చు,
खुदा से दूर हुए लोग होंगे లేదా వేరు చేసింది ఏదైనా ఉండొచ్చు. या तुमको अलग किया जो कुछ भी होगा అది ఏమవుతుందంట, वो क्या होता है దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికైతే ఇచ్చారో खुदा से बढ़कर जिस बात को तुमने सबसे ज्यादा जो अहमियत दे रखी है అదే విడగొట్టిందంట. वही है जो तुमको अलग किया है అదే విడగొట్టిందంట. वही है जो तुमको अलग किया है क्या वे नहीं जानते ఏ దేవుడైతే వారిని బయటికి తీసుకొచ్చాడో వారికి తెలీదా? किस खुदा ने उनको बाहर निकाल कर लेकर आया क्या इस बारे में वो नहीं వాళ్ళ పితరుల యొక్క సాక్ష్యాలు వాళ్ళకి తెలీదా? उनके पूर्वजों की गवाही क्या वे नहीं जानते కానీ దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంట? लेकिन किस बात को वे लोगों ने अहमियत दिए हैं ఏదైతే రాజు చెప్పి ఉన్నాడో जो राजा ने कहा है ఆ మాటకు లోబడి उस बात का कहना मानकर పాపానికి చోటిచ్చారు. पाप को वे लोगों ने जगह दिए हैं పాపానికి पाप చోటిచ్చారు. को जगह दिए हैं वे लोगों ఈ ने రోజు కూడా आज के दिन भी ఒకరు వేరైపోయారంటే हो चुके हैं माने ఎందుకు వేరైపోయారు? किस लिए अलग हुए हैं ఒక ఉద్యోగము కావచ్చు, एक नौकरी होगी ఒక స్నేహము కావచ్చు, या कोई दोस्ती ఒక होगी సంబంధము या కావచ్చు, कोई रिश्ता होगा బంధువులు या కావచ్చు, रिश्तेदार होंगे డబ్బు కావచ్చు, या पैसा होगा ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి उसको अहमियत दी वे लोगों ने इसलिए వ్యసనాలు కావచ్చు, किसी प्रकार के व्यसन होंगे దానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి उसको जो है अहमियत दिए हैं इसलिए ఎక్కడికి రాలేకపోతున్నారు? वहां की ओर नहीं आ सक रहे हैं దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నారు. खुदा की शरण में नहीं आ सक रहे हैं ఒకటిగా ఉండలేకపోతున్నారు. एक रहकर नहीं रह पा रहे हैं ఎందుకంటే ఈ చీకటికి వెలుగుకి సంబంధము లేదు. क्योंकि इस अंधकार का उजाले से कोई नाता नहीं है మరి నువ్వు వెలుగుగా ఉండాలంటే ఈ చీకటిని నువ్వు పక్కన పెట్టాలి. अगर तुम्हें उजाले के तौर पर रहना है तो तुम्हें इस अंधकार को अपने से दूर रखना అక్కడ है సొలొమోను ఒక్క తప్పు చేసినందుకు माँ ने एक गलती की उसके ఏం कारण జరిగింది? क्या हुआ है అపవాది చోటు చేసుకుంది. शैतान ने जगह बना लिया అప్పటి వరకు మనుషుల్లో ఇంకా అదే నడుస్తూనే ఉంది. तब तक जो इंसानों में वही चलता जा रहा ఆ था నార్త్ గా సౌత్ గా అదే రాజ్యాలుగా వారు ఉండిపోయారు. वो उत्तर दक्षिण में उसी राज्यों के तौर पर ही रह गए అదే విధముగా उसी तरह से కాబట్టి ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. वैसी परिस्थितियां हमारे जीवन में भी होती है ఒకటే కుటుంబంగా ఉన్నప్పటికీ एक परिवार के तौर पर रहने के बावजूद भी భిన్నంగా నడుస్తూ ఉంటారు. अलग अलग चलते हैं ఎందుకంటే क्योंकि ఒకటే కుటుంబము ఒక రాజు కిందనే ఉండాలి. एक परिवार के अंतर्गत ही रहने चाहिए ఇక్కడ ఏం జరిగింది? यहाँ पर क्या हुआ है వారు వేరైపోయారు. वे अलग हो गए కాబట్టి దేవుడు అంటున్నాడు, खुदा कहता నేను है తిరిగి ఒకటి చేసి मैं उन्हें फिर से एक करके ఒకటే రాజు కిందికి తెస్తానన్నాడు. एक ही राजा के नीचे उन्हें लेकर आऊंगा कहते ఒకటే हैं రాజు కిందికి एक తెస్తానన్నాడు. ही राजा के नीचे उन्हें ले आऊंगा ఇంగ్లీష్ कहते లో हैं రాసుంటుంది इंग्लिश भाषा में लिखा है విత్ ఇన్ మై హ్యాండ్ అంటాడు. कि मैं अपने हाथों से कहकर ఇన్ మై హ్యాండ్ मेरे हाथों में నా చేతిలో मैं పెట్టుకుంటాను, अपने हाथों में उन्हें నా रखूंगा చేతిలో పెట్టుకుంటాను. मेरे हाथों में उन्हें रख लूंगा సొలొమోను తప్పు చేశాడు. जब सुलेमान ने गलती की है దేవుడు ఏమని మాట్లాడాడు? खुदा ने क्या को बात నీ किया యొక్క है తండ్రికి నేను ప్రమాణము చేశాను కాబట్టి मैंने तुम्हारे पिता से वादा किया है నేను అది इसलिए చేయను. मैं वो नहीं करूंगा నీ కుమారుడి చేతి నుండి తీసివేస్తాను. तुम्हारे बेटों के हाथों से फिर उसे निकालूंगा। తీసివేసినప్పటికీ निकालने के बावजूद भी ఒక గోత్రమును మాత్రము నేను ఉంచుతాను बस एक అన్నాడట. गोत्र को ही मैं रखूंगा के कहा మొత్తము తీసివేయను, पूरा नहीं मिटाऊंगा కొంచెము మటుకు నేను ఉంచుతాను. थोड़ा तो मैं वैसे ही रखूंगा ఎందుకు? किस लिए దావీదు దేవునికి లోబడ్డాడు दाऊद खुदा का कहना माना है కాబట్టి इसलिए అదే వంశములో నుంచి ఎవరు వచ్చారు? उसी वंश में से कौन आए हैं ఎవరు వచ్చారు? कौन आए हैं యేసుక్రీస్తు జన్మించాడు. यीशु मसीह पैदा हुए हैं కాబట్టి इसलिए నేను అందుకే వాక్యంలో చెప్తాను, इसलिए वचन में कहते हैं हमें నువ్వు నీతిమంతుడిగా నిలబడితే तुम धर्मी इंसान की तरह खड़े నీ रहोगे तो తరతరాలు దేవుడు నిన్ను బట్టి జ్ఞాపకము చేసుకునే విధంగా నువ్వు జీవించాలి. तुम्हारे कारण खुदा तुम्हारी पीढ़ी को स्मरण करे इस तरीके से तुमको जीना है దావీదుకు ఒక వాగ్దానము చేసినందుకు जो दाऊद से एक वादा किया है खुदा ने దేవుడు इसलिए విడిచిపెట్టకుండా మర్చిపోకుండా खुदा बिना उन्हें हाथ छोड़े बिना उनको भूले దేవుడు నిలబెట్టుకున్నాడు. खुदा ने निभाया है उसको ఆయనే నిలబెట్టాడు. वही उनको खड़ा किया కాబట్టి है వీరు తప్పు చేసినప్పటికీ ये लोग गलती करने के ఏదో बावजूद చోటిచ్చినప్పటికీ किसी न किसी बात को जगह देने के बावजूद చీకటికి చోటిచ్చినారు కాబట్టి अंधकार को भी जगह दिए इसलिए అపవాదికి చోటిచ్చారు కాబట్టి शैतान को भी जगह दिए ఏం इसलिए జరిగిందంట? तो क्या हुआ है వారు విడదీయబడ్డారు. वे अलग किए गए ఈ రోజు కూడా మనలో విడగొట్టబడుతున్నారంటే ఎందుకు? आज के दिन हमारे में भी अगर अलग किए जा रहे तो माने किस लिए పోయినసారి చెప్పాను, पिछली बार मैंने कहा है సర్కిల్ గా తిరుగుతుంది.
एक चक्र समान घूमता అపవాది है। ఇదే వాడుకుంటుంది. शैतान यही इस्तेमाल ఆ करता है। కాలములో అలా వాడుకుంది, उस जमाने में उस तरह से इस्तेमाल किया, ఈ కాలంలో లోకములో ఉన్న వాటినే వాడుకుంటుంది. और इस जमाने में जो दुनिया में उसमें ही वो इस्तेमाल करता है। రా उसमें से। వెళ్దాము అంటే चलो जाएंगे कहने पर ఏం చూపిస్తుంది? क्या दिखाता है? నా స్నేహితుడు పిలుస్తున్నాడు, मेरा दोस्त बुला रहा है, నా బంధువులు పిలుస్తున్నారు, मेरे रिश्तेदार बुला रहे हैं। ఇంకా और ఇంకేముంటుంది? तुम्हें क्या होता है? మన యొక్క అవసరతలు, हमारी जरूरतें, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, जो घर में पैसे हैं, కాపలా ఎవరో ఒకరు ఉండాలి. रखवाली के लिए कोई ना कोई रहने चाहिए। కాబట్టి इसलिए దేనిని మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? किस बात को हम अहमियत देते हैं? ఈ రోజు యవనస్తులు కూడా తల్లిదండ్రులతో రాలేకపోతున్నారు, आज के दिन नौजवान माता पिता के साथ नहीं आ सक रहे हैं, భర్తలు రాలేకపోతున్నారు, पति नहीं आ सक रहे కొందరు हैं, భార్యలు उनकी రాలేకపోతున్నారు. पत्नियां नहीं आ सक रही हैं। ఎందుకంటే क्योंकि ఏదో ఒక చోటున किसी ना किसी जगह చీకటికి अंधकार को, వాళ్ళు లోబడుతున్నారు. కాబట్టి अंधकार का वो कहना मानते हैं। అపవాది इसलिए ఏం చేస్తుందంట? शैतान क्या करता है? అది కాదు నీ ప్రాధాన్యత, ये नहीं तुम्हारी सबसे पहली ఇదే నీ जरूरत, ప్రాధాన్యత, यही तुम्हारी सबसे पहली ఈ अहमियत, అలవాటుకే ప్రాధాన్యత, इस आदत को अहमियत देनी है, ఈ మనిషికే ప్రాధాన్యత, इस इंसान को अहमियत देनी है, తల్లిదండ్రుల కన్నా వేరే వాళ్ళకే ప్రాధాన్యత, माता पिता से बढ़कर दूसरों को अहमियत देनी है, స్నేహితులకే ప్రాధాన్యత. दोस्तों को अहमियत देनी है। భర్తలు जय पति जो है, వ్యసనాలకి బానిసయ్యి व्यसनों के जो गुलाम ఆ बनकर, వ్యసనానికే ఒక బానిసగా जो उन जो है व्यसनों के गुलाम बनकर లోబడుతూ उनका कहना मानते లేదా हुए వేరే ఒక సంబంధాలకు లోబడుతూ या किसी और संबंध के आगे झुकते हुए ఏం చేస్తున్నారు? वे क्या कर रहे ఈ हैं? కుటుంబాన్ని విడదీయబడుతున్నారు. जब परिवार अलग किए जा रहे ఒక हैं, అలవాటు एक आदत, అలవాటు మానుకోలేక वो आदत को नहीं छोड़ पाते, इसलिए ఏమవుతున్నాయి? क्या हो रहा है? ఆ సంఘము లాంటి కుటుంబము అపవాది పాడు చేస్తుంది. कलीसिया जैसे परिवार को जो है शैतान बिगाड़ रहा। ప్రతి ఇల్లు ఏ విధంగా నిలబడాలి? प्रेपर में हर एक परिवार किस रीति से खड़ा होना है? ఒక సంఘముగా एक నిలబడాలి, कलीसिया के तौर पर खड़ा रहना ఒక है, సంఘముగా एक నిలబడాలి. कलीसिया के तौर पर खड़ा దేవుడు होना है। మొట్టమొదట సేవ చెప్పిందే కుటుంబము గురించి. सबसे पहले खुदा ने जो सेवा जो कही है वो परिवार, స్వస్థపరిచాక అతని ఇంటికే వెళ్ళమన్నాడు. जय चंगाई पाने का कहा है प्रभु ने कि वो अपने घर जावे, కాబట్టి అలా విడదీయబడ్డారు. वैसे अलग किया। తర్వాత చదవండి आगे पढ़िएगा 29వ వచనం. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. చాలండి, హల్లెలూయా. వాళ్ళు రాజు చెప్పిన దానికి లోబడుతూ राजा ने जो बात कहा उसका कहना मानते हुए వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి పాపమునకు కారణమైందంట. पूजा करते, इसलिए वो पाप का कारण बना మరి है। పాపమును జయించాలంటే ఎలా? पाप पर फिर जीतना है तो कैसे మరి होगा? తిరిగి ఒకటి కావాలంటే ఎలా? अगर फिर से एक होना है तो किस तरह से होगा? ఏం చేయాలంట? क्या करना है? ఏం చేయాలంట? क्या करना है? నీ ప్రార్థనే నీకు విజయం, ही तुमको जीत నీ दिलाएगी, ప్రార్థననే నీకు విజయమునిస్తుంది. तुम्हारी प्रार्थना ही तुमको जीत दिलावेगी। ఆ మనిషిని మార్చడం నీ తరమా? क्या वो इंसान को बदलना तुम्हारे बस की बात है? ఆ పరిస్థితులు మార్చడం నీ తరమా? या उन परिस्थितियों को बदलना तुम्हारे बस की बात है? గొడవలు పడుతుండొచ్చు, लड़ाई झगड़े होते होंगे, అరుస్తుండొచ్చు, चिल्लाते होंगे, ప్రతిరోజు ఒక సమాధానము లేకుండా జీవిస్తుండొచ్చు, प्रतिदिन बिना शांति के जीते होंगे, ఎదురు చూస్తుండొచ్చు. इंतजार कर रहे होंगे। కానీ అది నీ తరమా? क्या वो तुम्हारे बस की बात है? क्या మనుషులను మార్చగలుగుతావా? क्या इंसानों को तुम बदल पाओगे? కానీ ఎవరు మార్చగలుగుతారు? लेकिन कौन बदल सकता है? ఆ రాజే वो మార్చగలుగుతాడు. राजा ही बदल ఏ सकता है। దేవుడైతే నీకు వాగ్దానము చేసి ఉన్నాడో, जिस खुदा ने तुमसे ये प्रतिज्ञा की है, తిరిగి ఒకటి చేసి ఆయన చేతిలో పెట్టుకుంటానని ఏ దేవుడైతే వాగ్దానము मैं చేశాడో, फिर से एक करके अपने हाथों में रख लूंगा, क्योंकि जिस खुदा ने ये वादा किया है, ఆ దేవుడు చేస్తేనే वो खुदा के करने से ఆ ही కార్యము జరుగుతుంది. वह कार्य होगा। కాబట్టి నీ నిరీక్షణ, तुम्हारी उम्मीद किस पर होनी నీ चाहिए? పట్టుదల యొక్క ప్రార్థన ఎక్కడుండాలి? तुम्हारी दृढ़ निश्चय वाली प्रार्थना किस पर होनी चाहिए? ఎడతెగని ప్రార్థన, जब बिना रुके बिना थके वो ఆ प्रार्थना, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, उस खुदा की शरण में जो तुम प्रार्थना करते నీ हो, విశ్వాసము ఆయన మీదే ఉండాలి. तुम्हारा विश्वास उन पर ही होना चाहिए। మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు కాబట్టి ఆయన మీద ఉండాలి. वादा करने वाले उस वादे को पूरा करने वाला, इसलिए तुम्हारा विश्वास उसी पर ही होना चाहिए। నిన్న దేవుడు వాక్యం ద్వారా క్యాలెండర్ లో ఇచ్చి ఉన్నాడు. ఏంటంట? कल का जो कैलेंडर का वचन क्या कहकर दिया गया है? ఏమనుండే?
क्या कहकर लिखा हुआ था నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను कि तुम मुझसे विनती करो मैं तुझको उत्तर दूंगा। దానికన్నా ముందు उससे पहले ఆ వచనము చదివితే उस वचन को पढ़ने पर నాకు ఎంత సంతోషము కలిగిందో मुझको बहुत ही आनंद मिला है। మాట ఇచ్చి నెరవేర్చువాడను वादा करके उसे पूरा करने वाला, స్థిరపరిచేవాడను स्थिर करने वाला యెహోవా అని పేరు గల వాడను నేనే చేస్తానని రాస్తుంది यहोवा, यह नाम जो मेरा है मैं ये करूंगा कहकर लिखा है। కాబట్టి इसलिए అక్కడ దేవుడు మాట ఇస్తున్నాడు खुदा यह वादा करता है ఏంటంట क्या कहकर, ఏదైతే విడగొట్టబడిందో जो अलग किया गया है, ఎక్కడైతే అపవాది చోటు చేసుకుందో वहाँ पर शैतान ने जगह बना ली है। నీ హృదయం దేవునికి అప్పగిస్తావో जब तुम अपने दिल को खुदा के हवाले నిన్ను करोगे, నువ్వు తగ్గించుకుంటావో जब तुम खुद को दीन बनाओगे, అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతని దేవుడికి ఇస్తావు सबसे ज्यादा अहमियत अपने खुदा को दोगे, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట खुदा क्या करेगा, ఆ విడగొట్టబడినది కూడా जो चाहे बिखरा हुआ टूटा हुआ है దేవుడు తిరిగి ఒకటిగా చేస్తాడంట खुदा उसे फिर से एक करेगा। ఎదురు చూస్తున్నావేమో ఇప్పుడు నా తిరిగి కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది कब फिर से मेरा परिवार एक होगा करके, మునుపటి స్థితి వలె అవుతుంది पहले की जैसी परिस्थिति कब होगी ఆ कहकर, పడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి गिर गए वो टूटे परिवार कब फिर से बनेंगे, ఎప్పుడు संभलेंगे, ఒకటవుతాయి कब एक होंगे। దేవుడు जवाब दे रहा నీ है, హృదయము దేవునికి అప్పగించు तुम अपने दिल को उस खुदा के हवाले करो, విశ్వాసముతో దేవుని అందుండు विश्वास के साथ खुदा में बने रहो। ఆ రోజు మాట ఇచ్చిన దేవుడు उस दिन वादा करने वाला खुदा నీ జీవితంలో నెరవేరుస్తాడంట तुम्हारे जीवन में वो पूरा करेगा। ఏం నెరవేరుస్తాడంట क्या पूरा करेगा, తిరిగి ఒకటి చేసి ఆయన చేతిలోనే పట్టుకుంటాడంట फिर से वो एक करके वो अपने हाथों में तुम्हें पकड़े। ఆయన చేతిలో ఉంది ఎవరైనా తీయజాలుతారా चाहे उनके हाथों में जो कुछ भी पकड़ा होता है वो उस हाथों से फिसलता है क्या, ఆయన చేతిలో ఉంది తీయజాలుతారా चाहे उसके हाथों में से फिसलोगे क्या, ఎవ్వరు కూడా ముట్టలేరు कोई भी छू भी नहीं सकता। అందుకే దేవుడు మాట ఇచ్చాడు నా చేతిలో పట్టుకుంటాను इसलिए खुदा कहता है मैं अपने हाथों में पकड़े रहूंगा। ఒకటి చేసి విడిచిపెట్టేవాడు కాదంట एक करके छोड़ देने वाला नहीं है ఇప్పుడు वो। కష్టపడుతుండొచ్చు अभी शायद मेहनत करते होंगे, ఇప్పుడు బాధపడుతుండొచ్చు अभी शायद दुखी होंगे, ఇప్పుడు కన్నీటితో నిండి ఉండొచ్చు अभी आंसुओं से भरे हुए होंगे, కానీ దేవుడు జవాబిస్తున్నాడు लेकिन खुदा जवाब देता है సంతోషకరమైన దినములు మళ్ళీ వస్తాయి आनंद से भरे हुए दिन फिर आएंगे, ఒకటిగా ఉండే దినములు మళ్ళీ వస్తాయి एक रहने वाले वो दिन फिर से आएंगे। నువ్వు నీ ఇంటి వారు దేవుని సేవించే దినములు మళ్ళీ వస్తాయి तुम तुम्हारा घराना उस खुदा की सेवा करने वाले वो दिन आएंगे, ఆయన నామాన్ని మహిమపరచుకునే దినం మళ్ళీ उनके వస్తుందంట नाम को महिमा देने वाला वो दिन फिर से आएंगे, ఆ దినం వచ్చిన आवेगा, మళ్ళీ దేవుడు విడిచిపెట్టడంట फिर खुदा जो है छोड़ेगा नहीं ఆయన तुमको। చేతిలో उनके हाथों में పట్టుకొని దేవుడు స్థిరపరుస్తాడంట पकड़ कर खुदा उसे स्थिर करेगा। ఇదే ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడింది भविष्यवाणी द्वारा जो ये बात की गई ఏ है, విషయములో అంటే किस विषय में माने, ఏదైతే जो అన్య జనులకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు अन्य जाति को खुदा ने आशीष दी है, ఒకరు దేవుని అంగీకరించారు एक ने खुदा को अंगीकार किया है మరొకరు దేవుని తృణీకరించారు और एक ने खुदा को, ఇజ్రాయెల్ అయితే ధృవీకరించారు जय इस्राएल ने जो है जो ठुकराया है, కానీ ఎవరు ఒప్పుకున్నారంట लेकिन किन्होंने पाया है, విశ్వాసము చేత विश्वास के द्वारा। అన్య జనులమైన మనము దేవుణ్ణి అంగీకరించి ఉన్నాము కాబట్టి ఈ రోజు నీకు నాకు ఆ భాగ్యము దేవుడు ఇచ్చి ఉన్నాడు अन्य जाति जो तुम और मैं है, हमने जो विश्वास द्वारा उसे स्वीकार किया है, इसलिए खुदा ने तुमको मुझको वो सौभाग्य दिया కాబట్టి है। తిరిగి ఒక దినం వస్తుందంట ఇశ్రాయేల్ కూడా దేవుడు చేర్చుకుంటాడు इस्राएल को भी खुदा अपना बना लेगा, ఒకటిగా దేవుడు చేస్తాడు एक करेगा खुदा। మరి అది నెరవేరుతుందంటే ये पूरा होगा तो फिर మరి నీ జీవితంలో దేవుడు నెరవేర్చడా क्या तुम्हारे जीवन में खुदा पूरा नहीं करेगा నువ్వు क्या? ఎదురు చూసి నెరవేర్చడా तुम जिस बात के लिए इंतजार कर रहे हो क्या खुदा उसको ఏ पूरा नहीं విషయంలో करेगा? తప్పిపోయారు जिस विषय में जो तुम भटक गए हो, ఈ రోజు హృదయం ఆయనకు అప్పగించినట్టయితే आज के दिन तुम अपना दिल उनको समर्पित करोगे तो, ఆయన వైపు మళ్ళినట్టయితే उनकी और अगर तुम पलटोगे तो, పడిపోయిన వాటి కడతాడంట जो गिर गए हैं उनको खुदा प्रभु फिर से उठाकर बनाएगा, వేరు संवारेगा। చేయబడిన వాటిని దేవుడు తిరిగి ఒకటి जो చేస్తాడు अलग हो गए उनको खुदा फिर से एक करेगा। మరి విశ్వాసం ఉందా నీకు फिर क्या तुमको विश्वास है, విశ్వాసం ఉందా क्या तुमको विश्वास है, తిరిగి ఒకటి అవుతుందనే విశ్వాసం वो फिर నీకుందా से एक होगा क्या विश्वास है? ఈ రోజు లేదనుకుంటే अगर नहीं है कि आज सोचते हो ఆ तुम దినము చూడలేము वो दिन नहीं देख पाएंगे కానీ फिर। నీ విశ్వాసము దేని మీద लेकिन तुम्हारा विश्वास किस నీ पर है? విశ్వాసం మనుషుల మీద కాదు तुम्हारा विश्वास मनुष्य पर नहीं है, చేయగలిగే कर सकने वाले उस खुदा पर నువ్వు है। పోగొట్టుకున్నవి తిరిగిచ్చే దేవుడు నీకున్నాడు కాబట్టి जो तुमने खोया वो तुमको वापस देने वाला खुदा है, इसलिए
విశ్వాసము దేవుని మీద పెట్టుకో. तुम अपना विश्वास खुदा पर रख కాబట్టి लो. అవును ఈ రోజు నాకు విశ్వాసం ఉందన్నవారు हाँ, आज के दिन मुझ में विश्वास है कहने ఈ वाले. రోజు ఉదయం సామాన్య కూడా అదే వాక్యంలో పలికాడు. आज सवेरे सामना ने भी वचन में वही कहा है. ఏం అడిగాడంట దేవుడు? क्या कहा है? खुदा నీకు ने, విశ్వాసం ఉందా అని అడిగాడంట. खुदा ने पूछा कि क्या तुमको विश्वास है? దేవుడు చేయగలుగుతాడన్న విశ్వాసము నీకు ఉందా అని అడిగాడు. खुदा ये कर सकता कहकर ये क्या तुमको विश्वास है? నువ్వు స్వస్థతను పొందాలన్నా, तुम चाहे चंगाई पाना हो, నువ్వు నీ స్థితి బాగుపడాలన్నా अगर तुम्हारी स्थिति भी अच्छी होना तो వాక్యంలో దేవుడు ఒకటే అడిగాడు. वचन में खुदा ने एक ही पूछा है. స్వస్థపరచమని అడుగుతున్నావు, స్వస్థగా వచ్చగలుగుతాననే విశ్వాసము నీకుందా? चंगाई दो कहकर तुम मांगते हो, जो चंगाई में सकते हो कहकर तुम विश्वास మరి करते हो. తిరిగి నీ కుటుంబం ఒకటవుతుందనే విశ్వాసము నీకుందా? फिर से तुम्हारे परिवार एक होगा कहकर ये विश्वास तुमको है. కాబట్టి ఈ రోజు దేవుడు అన్నాడు, इसलिए आज खुदा ये ఆ कहता है, విశ్వాసము నీకుంటే यह विश्वास अगर तुम में हो तो దేవుడు కార్యము చేస్తాడంట. खुदा कार्य करेगा. విడిపోయిన వాటిని దేవుడు తిరిగి ఒక్కటి చేస్తాడంట. जो अलग हो चुके खुदा उनको फिर से एक करेगा. ఈ రోజు నాకు ఈ వాక్యం ఎందుకులే అనుకుంటుండొచ్చు. वचन मेरे लिए क्यों कहकर सोचते ఈ होंगे. రోజు నా స్థితి బానే ఉంది కదా, आज के दिन मेरी स्थिति तो अच्छी है ఈ ना. రోజు నా కుటుంబము బానే ఉంది కదా, आज के दिन मेरा परिवार तो अच्छा ही है నా ना. కుటుంబం ఎప్పుడు ఇట్లాగే ఉంటది मेरा परिवार हमेशा ऐसा ही रहेगा. చెప్పగలుగుతావా? ऐसा कह पाओगे क्या तुम? ऐसा कह पाओगे तुम? ఈ రోజు నా పిల్లలు చిన్నగా ఉన్నారు आज के दिन मेरे बच्चे छोटे हैं. చెప్పగలుగుతానా? कह पाओगे क्या तुम? నా పిల్లలు అస్సలు తప్పిపోరని मेरे చెప్పగలుగుతానా? बच्चे बिल्कुल भी नहीं भटकेंगे कह पाओगे? కానీ ఏం చెప్పగలుగుతానో తెలుసా? लेकिन क्या कह पाओगे जानते हो? నేను నా మోకరించినంత వరకు నా పిల్లలు తప్పిపోయినా నా దేవుడు మళ్ళీ స్థిరపరుస్తాడు. मैं जब तक खुदा की उपस्थिति में जो घुटने टेक कर प्रार्थना करती रहूंगी, चाहे मेरे बच्चे भटक भी जाए, मेरा खुदा उनको वापस लेकर आएगा. ఎవరు తప్పిపోయినా సరే నా దేవుడు స్థిరపరచగలుగుతాడని నేను విశ్వాసముతో चाहे చెప్పగలుగుతాను. कोई भी भटक जाए, लेकिन मेरा खुदा उनको फिर से स्थिर करेगा. क्योंकि ये बात मैं विश्वास के साथ कह కాబట్టి सकती हूँ. విశ్వాసము దేని మీద? विश्वास किस पर? నా పిల్లల మీద కాదు, पर नहीं, నా భర్త మీద కాదు, मेरे पति पर नहीं, నా సొంత యొక్క స్వభావం మీద, నా మీద కాదు, मेरे अपने स्वभाव या मुझ पर नहीं, కానీ మమ్మల్ని నడిపించే దేవుని మీదే మాకు విశ్వాసం. लेकिन हमको चलाने वाले खुदा पर हमारा विश्वास है. నా జీవితంలో నేను అది చూశాను. मेरे जीवन में मैंने वो देखा है. నా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు స్థిరపరిచాడు. मेरी माँ की भी प्रार्थना के द्वारा खुदा ने स्थिर किया है. ఈ రోజు సామాన్య ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరి దేవుడు ఇంకా స్థిరపరిచాడు. जैसे आमना की भी प्रार्थना के द्वारा अब तो प्रभु ने हमको स्थिर करता आया కాబట్టి है. దేవుడు మిమ్మల్ని స్థిరపరచడా? तो क्या खुदा तुमको स्थिर नहीं తిరిగి करेगा? దేవుడు ఒకటి చేయడా? क्या खुदा तुमको फिर से एक नहीं ఎంత करेगा? పాడైపోయినా సరే चाहे वो कितना भी बिगड़ा हुआ हो. దేవుడు ఏం అడిగాడు? खुदा ने क्या कहकर मांगा है? అలాంటివే దేవుడు అడుగుతున్నాడు. ऐसा ही खुदा मांगता है దేవుడు तुमसे. మంచి కర్రను తీసుకోమని అడగలేదు, खुदा ने अच्छी लकड़ी लेने को नहीं कहा. ఒకటిగా ఉన్నదే తీసుకో అనలేదు, जो एक समा है उसको लेने को नहीं कहा. రెండుగా విడిపోయిన వాటినే తీసుకో जो అన్నాడు. दो कहकर अलग हुआ है उसको ही लेने నేను को ఒకటి कहा చేస్తానన్నాడు. कि मैं उसको एक करूंगा कहकर. కాబట్టి ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంటే अगर आज के दिन वैसी परिस्थिति हो तो దేవుడు అంటున్నాడు, खुदा ये कहता है తీసుకురా నా యొద్దకి, लेकर आओ तुम मेरे पास, అప్పగించు నాకు, मेरे हवाले करो तुम उसको, నేను తిరిగి ఒకటి చేస్తాను. मैं फिर से उसको एक करूंगा. బాగుపడననే మనిషిని కూడా దేవుడే బాగు చేస్తాడంట. जो कभी अच्छा ना होगा ऐसे व्यक्ति को भी खुदा अच्छा कर देगा. మారడు అనుకున్న మనిషిని కూడా దేవుడే మారుస్తాడంట. नहीं बदलने वाला कहने वाला इंसान भी जो वो खुदा उसको बदलेगा. కాబట్టి అవును నాకు విశ్వాసం ఉందన్న వారు మోకరిద్దాము, हाँ, जो कहते कि मुझ में विश्वास है वे सब घुटने टेके దేవునికి అప్పగిద్దాము. खुदा के हवाले करेंगे. మరి ఏదైతే దేవుడు వాగ్దానము చేసి जो ఉన్నాడు, खुदा ने प्रतिज्ञा की है ఆయన చేతుల్లో పెట్టుకుంటానన్నాడు. కాబట్టి वो अपने हाथों में रखेगा कहकर తిరిగి దేవుని వైపు చేతులు చాచి అడుగుదాము. फिर हम खुदा की ओर अपने हाथ फैलाकर मांगेंगे खुदा ఈరోజు से कि आज के दिन ఒకటిగా ఉన్న కుటుంబం ఉండొచ్చు, एक होगा परिवार. आज के दिन అటువంటి కుటుంబం ఈ రోజు ఉంటే, अगर वैसा परिवार है आज के दिन ఏదైతే तो, కుటుంబము విడగొట్టబడి ఉందో, या जो कोई परिवार अलग है, ఏ ఒక్క భార్యలైతే కన్నీటితో అడుగుతున్నారు, जिस दुख और जिस आंसुओं के साथ बढ़ रहे ఏ हैं, భర్తలైతే కన్నీటితో అడుగుతున్నారు, जो पति आंसुओं के साथ पूछ ఏ रहे हैं, తల్లిదండ్రులైతే కన్నీటితో అడుగుతున్నారు, जो माता पिता जो आंसुओं के साथ खुदा से मांगते हैं, వారి కొరకు ప్రార్థిద్దాము, उनके लिए हम प्रार्थना करेंगे. వారి కొరకు ప్రార్థిద్దాము. उनके लिए हम प्रार्थना करेंगे. అడుగుదాము దేవుణ్ణి, దేవా తిరిగి ఒకటి చేయి ప్రభువా, ఏ ఒక్క అపవాదికి చోటిచ్చి ప్రభువా, తప్పు చేసి దేవా విడగొట్టబడి ఉన్నారు ప్రభువా, ఈరోజు తిరిగి ఒకటి చేయి ప్రభువా, తెలియక తెలుసో చేసిన తప్పుని ఈరోజు క్షమించు ప్రభువా. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, వారి యొక్క అపరాధములు తుడిచివేస్తామని నీ వాక్యము సెలవిస్తుంది, వారి యొక్క పాపములు కడిగివేస్తామని వాక్యము సెలవిస్తుంది. తెలుసో తెలియక చేసిన వాటిని దేవా క్షమించమని దేవా సిలువలో కూడా నువ్వు వేడుకున్నావు. కాబట్టి ప్రభువా ఈరోజు దేవా
దేవా, ఎంతమంది దేవా తెలుసో తెలియకో తప్పు చేసి ఉన్నారో ప్రభువా, వారిని క్షమించు ప్రభువా. ఈరోజు తిరిగి దేవా నీ వద్దకు తీసుకొని వస్తున్నాం ప్రభువా. ఎలాగైతే దేవా విధురాలు యొక్క కుమారుడు దేవా ప్రాణం విడిచినప్పుడు దేవా ఏలియా నీ వైపు దేవా చేతులు చాచి దేవా ఆ కుమారుని నీ వైపు ఎత్తినప్పుడు నువ్వు ప్రాణము పోసి ఉన్నావో ప్రభువా, అదే విధముగా దేవా ఈరోజు ప్రతి దేవా ఆ ప్రాణము లేనటువంటి పరిస్థితులు నీ వైపు ఎత్తుతున్నాము ప్రభువా. కాబట్టి తిరిగి చేతులు పైకెత్తి దేవునికి అప్పగిద్దాము. నీ భర్తను అప్పగిస్తావో, నీ భార్యను అప్పగిస్తావో, నీ పరిస్థితులను అప్పగిస్తావో, నీ బిడ్డలను అప్పగిస్తావో దేవుడు అడుగుతున్నాడు. నీకు విశ్వాసం ఉంటే ఆయనకు అప్పగించమని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి వేరు చేయబడ్డావేమో, కానీ దేవునికి ఏది అసాధ్యము కాదు. తిరిగి ఒకటి చేసేవాడవు నువ్వు. కాబట్టి దేవా నీ వైపు అప్పగిస్తున్నాము ప్రభువా. ఆనాడు నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా, ఆ 2 కర్రలను తీసుకొని మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఈరోజు దేవా అటువంటి పరిస్థితులు నీకు అప్పగిస్తున్నాము ప్రభువా. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్న వారు ఆకాశం వైపు చేతులెత్తి దేవుని అడుగుదాము. మీ హృదయాల దేవుని వైపు అప్పగిద్దాము. ఏ ఒక్కటి దేవుని కన్నా ఎక్కువగా ఉండకుండా నీ ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, సామెనస్తర కాంటి యొక్క దేవా, దేవా ఈ వాక్యాన్ని మీరు నెరవేర్చి ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. అందరూ కూడా నీ ఆత్మని జ్ఞానం కలిగి జీవించునుగాక. ఈ వారమంతా కావాల్సిన నడిపింపు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామకే జయం ప్రభు, యేసు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనము తండ్రి, నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన అందరికీను యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.